గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి దీపాలు త్రాగునీటి సరఫరాపై అందే ఫిర్యాదుల్ని స్థానిక సచివాలయం కార్యదర్శులు బాధ్యతతో పరిష్కారం చేయాలని, రోడ్లు డ్రైన్ల ఆక్రమణని తొలిదశలోనే అడ్డుకోవాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ నల్లచెరువు, రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది పనుల్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ కోటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, ఏసీపీ మల్లికార్జున, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగే. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీవారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన స్వాములకి చద్ది కార్యక్రమం ఏర్పాటు చేశారు. తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జి నూరి ఫాతిమా ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరులో ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. అదేవిధంగా పవిత్ర కార్తీక మాసంలో విశేష పూజలు, అన్నదానం చేపట్టడం ఆనందంగా ఉందని నూరి ఫాతిమా తెలిపారు. అదే రాష్ట్రంలో దేవాలయాల ప్రతిష్టను కాపాడేటువంటి విధంగా వాటి
ప్రతిష్టను మరింత పెంపొందించేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలుగా దేవాలయాలకు సంబంధించినటువంటి పూజారులకు ముఖ్యంగా ప్రతిరోజు కూడా జరిపేటువంటి ధూపదీప నేపథ్యాల కోసం ఫండ్స్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ప్రజలు ముఖ్యంగా సంతోషంగా, ఎందుకంటే గతంలో దేవాలయాలకు సంబంధించినటువంటి విధుల్ని కూడా గోల్మాల్ చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడిని కూడా వారికి కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు ముఖ్యంగా దేవాలయాల ప్రతిష్టను పెంపొందించడానికి, పూజారులను రక్షణ కల్పించడానికి ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు కానీ వాళ్ళు చేసేటువంటి పూజారులుగా ఉన్నటువంటి వాళ్ళకి 25,000 చేయడం, అలాగే ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి గుడికి కూడా ఫండ్స్ ఇవ్వడం, అంతేకాకుండా దేవాలయాల అభివృద్ధి కోసం అనేక ప్రణాళికలు సిద్ధం చేసి ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల ఔన్నత్యాన్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం అందరూ కూడా చూస్తా ఉన్నాం. నమస్తే. ఈరోజు మరి గుడిలో స్వాములకి సద్ది కార్యక్రమం కేసరి గురువు గారు, అలాగే ఆదినారాయణ గారు ఒకడు కేసరి ప్రతి ఒక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నారు. అన్నదానం ఇది నాకు తెలిసి నేను 3వ సంవత్సరం రావడం చాలా సంతోషం. ఏదైనా దానం మంచిది అని అంటే అది అన్నదానం మాత్రమే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేవుడికి అత్యంత ఇష్టమైనది. ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా చాలు అనను, కానీ భోజనం పెడితే కడుపు నిండా తిన్న తర్వాత చాలు అని చెప్తాము. ఆ అన్నదానం పెడుతున్నారు, నిజంగానే చాలా సంతోషం. అలాగే వాళ్ళ కుటుంబానికి కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలి. వాళ్ళు చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఆకలి తీరే వాళ్ళు అన్నదాన సుఖీభవ అని అంటారు. ఖచ్చితంగా ప్రతి అన్నం దానం చేసేవాళ్ళు కానీ లేకపోతే తినేవాళ్ళు కూడా నిజంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. అలాగే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన వెనిగండ్ల గ్రామం వేమన జెడ్పీహెచ్ స్కూల్లో ఓల్డ్ స్టూడెంట్స్ అయిన ఇంజనీరింగ్ చదువుకున్న పేద ప్రతిభ కలిగిన విద్యార్థిని వజ్రాల తనుశ్రీకి కొమ్మలపాటి హరికోటేశ్వర జ్ఞాపకార్థం వీరి మనుషులు సుధీర్ కుమార్, హరీష్ బాబు గారి సౌజన్యంతో ల్యాప్టాప్ అందించడం జరిగింది. కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొమ్మాలపాటి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర లీడ్ క్రాప్ చైర్మన్ మా తల్లి మాణిక్యరావు గారు మరియు లక్ష్మణ్ రెడ్డి గారు మరియు బ్రహ్మారెడ్డి గారు మరియు శంకర్రావు గారు, నాకు చిరకాల మిత్రులు, మా ఫ్యాక్టరీలో మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి జంతు శ్రీనివాసరెడ్డి గారు మరియు గంజీరెడ్డి గారు, అనంతరామారావు గారు, 10 మంది పిల్లలకి నేను స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వజ్రాల తనుశ్రీ అనే ప్రతిభ విద్యార్థి, ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి విద్యార్థి, బీటెక్ చదువుకున్న విద్యార్థికి మా నాన్నగారైనటువంటి కొమ్మాలపాటి హరికోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం హరీష్ బాబు, సుధీర్ కుమార్ వారి యొక్క సౌజన్యంతో ఇక్కడ మా మేనేజర్ గారు ఇక్కడ సూచించడం వల్ల ఇక్కడ మేము చేయగలుగుతున్నాము. ఈ కార్యక్రమానికి తనుశ్రీ గారికి ఈ ల్యాప్టాప్ మేము పెద్దల ద్వారా మేము అందిస్తాము. మీరు క్రీడల్లో కూడా రాణించండి, క్రీడల్లో కూడా రాణించి అనేకమైనటువంటి క్రీడల ద్వారా కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చేసిన ఈ ల్యాప్టాప్ తో విద్యార్థిని జీవితం భద్రంగా అవుతుందని భావిస్తాం. మీరందరూ ఒక మాట నిన్నమ్మా, చాలా ముఖ్యమైన మాట. ప్రతిదీ కూడా ఈ రోజుల్లో టెక్నాలజీ ముందుకెళ్తా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ముందుకెళ్తా ఉన్నది. ఈ ల్యాప్టాప్ పార్టీ ఇస్తా ఉన్నారు, చాలా సంతోషం. దీంతో మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. ఫోన్ తోటి మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సాధారణ సమావేశం కొద్దిపాటి వాద వివాదాల నడుమ సజావుగా సాగింది. అజెండాలో రూపొందించిన 18 అంశాలలో 4 అంశాలు వాయిదా పడగా మిగిలిన 14 అంశాలు ఆమోదం పొందాయి.
పార్టీ ఏదైనా సరే ఆ గౌరవనీయులైన కౌన్సిలర్ చెప్పకుండా పబ్లిక్ ఎవరు వచ్చినా ఏ అంశం పెట్టబాలంటే భవిష్యత్తులో జనాభా దృష్ట్యా ట్రాఫిక్ దృష్ట్యా ఇవి ప్రాబ్లం ఉంటుందని దృష్టి పెట్టుకుంటారు. ప్లస్ మీరు ఇందాక విగ్రహాలు చెప్పారు, ఆ విగ్రహాల వాళ్ళని నోటీస్ ఇచ్చాం. బాబు అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టద్దని నేను చెప్పానా? ఇంద్రామల గారి విగ్రహం పెట్టద్దని నేను చెప్పానా? లేకపోతే మీరు ఉండండి, దయచేసి ఉండండి. ఇప్పుడు మీరు అంశం నాకు రిప్రజెంటేషన్ ఇస్తారు, చైర్పర్సన్ గా కమిషనర్ మీకు రిప్రజెంటేషన్ ఇస్తాను. నాకు వచ్చిందని నేను తమరికి పంపించి కాపీ దగ్గర పెట్టుకుంటాను. వచ్చినటువంటి అంశాన్ని అజెండాలో పెట్టి సభను అడగాలి, ఇది పెట్టాలా, నిర్ణయం చేద్దాం అవుతుంది. ఒక గౌరవప్రదమైన వ్యక్తి డాక్టర్ మాజీ మంత్రి పాలేటి రామారావు గారు, తెలుగుదేశం పార్టీ మరి పుట్టించింది వ్యవస్థాపకుడు అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విగ్రహాన్ని వారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు బస్టాండ్ సెంటర్లో పెడితే అక్కడ పళ్ళు అమ్ముకునే వాళ్ళు మా జీవనం పోయింది. వాళ్ళు చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళి స్టేటస్ తెచ్చుకుంటే అక్కడ మెట్లు కట్టిన వాళ్ళ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష. డిసెంబర్ 12న ప్రజల సమక్షంలో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటన. స్మగ్లింగ్ కి హబ్ గా కాకినాడ పోర్టుని మార్చారు. పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు. అధికారులకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలును గాలికి వదిలివేసిన కూటమి ప్రభుత్వం. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపణ. విజయవాడలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన. కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనం. ఘన స్వాగతం పలికిన అధికారులు. గుంటూరు తూర్పులో అభివృద్ధి పనులకి శ్రీకారం. 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్లకి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నజీర్.
డ్రైన్లపై ఆక్రమణల్ని తొలి దశలోనే అడ్డుకోండి. త్రాగునీటి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించండి. సచివాలయ కార్యదర్శులకి నగర కమిషనర్ ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.